నువ్వేనా కొత్తగా వచ్చింది? నాతో పాటు ఇక్కడ ఉంటా కదా. ఆయన రాజారత్నం. వేరేదో పేరు చెప్పారే? వేరే పేరేం కాదు, పనిమల యాదవ్ అని చెప్పుంటాడు. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి. ఏం చేస్తుంటారు? ఏం చేయకపోతే బతకూడదా? ఏదో క్యాజువల్గా అడిగానండి. ఫ్యామిలీ ఎక్కడ? ఫ్యామిలీ లేకపోతే వేస్టా? పనికిమాల యాదవ్ అని హింట్ ఇచ్చాడు కదా, ఆ యాదవ్ అన్నారా. తుంబల్పల్లి జడ్పీటీసీ సతిగాడు మైక్ ముందు తెగ పాయింట్లు మాట్లాడుతున్నాడంట. వీళ్ళు చూసుకొని ఒకసారి మామిడి తోట తీసుకురాట్రా. చెప్పండి. పొలిటికల్గా మన సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు. జిల్లా అంతా మన వల్ల సఫర్ అవుతున్నారని హైకమాండ్ కూడా బాగా నెగిటివ్గా ఉంది. ఇదే కంటిన్యూ అయితే మినిస్టర్ పోస్ట్కి డేంజర్. నెక్స్ట్ ఎలక్షన్ కూడా బాగా టైట్ అవుతుంది. పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలంటే జిల్లాకి కొంచెమైనా ఏదైనా చేస్తే బెటర్ రాసేసి. ఏం చేయకపోతే రాజకీయాల్లో ఉండలేమా? ఎవడడ్డొస్తాడు? ఈ టైంలో రిస్క్ వద్దు చేసి వీలైనంత వరకు ఏదో ఒకటి చేయి. కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి చేయాలంట. చేయను. ఎవడడ్డొస్తాడో చూస్తా. ఓ నెల రోజుల్లో ఎండలు బాగా పెరిగిపోతాయ్యా. అప్పటికైనా బండి మళ్ళీ లేపగలమా లేదా అని భయంగా ఉంది. నీ భయం నిజమే సైదులు. మన ఊరితో పాటు పక్కన 2-3 ఊళ్ళు తిరిగాం చందాల కోసం. 50,000 కూడా పోగవలేదు. పక్కూళ్ళో పొగాకు గొడవ నోటి ఖాళీగా ఉందంటానయ్య. వాళ్ళని అడిగి ఈ సంవత్సరం తరగతులని అందులోనే పెట్టేస్తే పోలా? పడిపోయిన స్కూల్ బిల్డింగ్ తిరిగి కట్టడానికి ఎంత అవుతుందండి? 7-8 లక్షల దాకా అవుతుంది బాబు. వద్దు బాబు, ఏదో ఊరు చుట్టానికి వచ్చానన్నా. ఇవన్నీ మాకు మామూలే. మా కష్టాలేవో మేము పడతాం. సాటి మనిషి కష్టం అందు కాకపోతే ఒక నేల మీద ఒక సంఘంలో బతకడం ఎందుకు సార్? పిల్లల కష్టం చూసైనా ఏం ఆలోచించుకుంటే బడి పనులు మొదలుపెట్టండి సార్. మా ఊరే ఎందుకు బాబు? అలాని ఊరని ఏమనుకోలేదండి. ఏదో ఒక మారుమూల ఊరు రావాలనుకున్నాను. మా ఫ్రెండ్ అప్పారావు, అదే మీ బంధువు అనుకుంటా. ఈ ఊరి పేరు చెప్పాడు వచ్చానంతే. మన అప్పారావు వైనం పద్ధతి లేని ముద్దేదం అనుకున్నాను కానీ మన ఊరు గురించి ఎంత బాధ్యతగా ఉన్నాడ్రా. వీలు చూసుకుని ఎప్పుడైనా ఒకసారి వచ్చాడు. మనం అలాగే చూసి చాలా రోజులైంది. అసలు నేను లేకపోతే పుల్ల తీసి పుల్ల బెటర్ అక్కడ. ఇదేనా రావటం అప్పారావు? అవునత్తయ్య. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. అయినా నేనుండగా వాళ్ళకింటత్తయ్య ఆనందంతో చెలరైపోతున్నారు. వాడు సరేరా, నీ సంగతి ఏంటి? అసలు పెళ్లి కాదా ఇంకా? చాలా సంబంధాలు వస్తున్నాయి అత్తయ్య. ఒక స్టేజ్ లో ఇరిటేషన్ వస్తుంది, కానీ మనం కోరుకున్న అమ్మాయి దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అవునా? మరి మీ అమ్మ ఏంటి? మా ఎదవ ఏ అమ్మాయికి నచ్చట్లేదు. అసలు పెళ్ళవుతుందో లేదో ఈ సన్నాసికని నాతో బాధపడింది. జోకు. ఎరా అరే రే రే, బాగున్నారా మావయ్య? బాగున్నాను రా, బాగున్నాను. చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతా ఉంటే ఎప్పుడు ఎదుగుతావో అనుకునేవాడిని. కానీ నీ స్నేహితుడిని పంపించి ఈ ఊరికి సహాయం చేశావంటే చాలా సంతోషంగా ఉందా. నా ఫ్రెండా? అదేంట్రా, నీకు తెలీదా? నా ఫ్రెండ్ నాకెందుకు తెలీదు, నేనే పంపించా. ఇంతకీ మా ఫ్రెండ్ ఇక్కడ మావయ్య? ఎదురిట్లోరా. నేను వెళ్ళి పలకరించి వస్తాను. హర్ష, నువ్వేంటి ఇక్కడ? మీ ఇంట్లో ఏదో హాలిడేకి వెళ్ళావన్నారు. మా ఊళ్ళో ఏం చేస్తున్నావు? ఇది మా ఊరే. మీ ఊరా? నాతో ఎప్పుడు చెప్పలేదు? నాకే మధ్యనే తెలిసింది. చాలా ఏళ్ల క్రితం మా ఫ్యామిలీ సిటీకి వచ్చారు. అందుకే ఊరికి ఏమైనా చేద్దామని వచ్చాను. వాళ్ళ అబ్బాయిని తెలిస్తే వాళ్ళు ఎలా ఉంటారని నీ వల్ల ఊరికి వచ్చానని చెప్పాను. నువ్వు అలానే మెయింటైన్ చేయి. ఇదేదో నా కోసమే జరుగుతుంటుంది. యాక్చువల్లీ నేను చారుకు టైస్తుంటే నాకు పడట్లా. ఇప్పుడు నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి నేను చాలా గొప్పలా కనబడుతున్నాను. సామి రంగం వాళ్ళు ఇదే మాయలో ఉండగా చారు నేను సొంతం చేసుకోవాలి. ఉండోడే నారాయణరావు. వద్దన్నాను, కుదరదన్నాను. ఆయన పట్టు వదలకుండా పడి మొదలు పెడుతున్నావు. ఇంత పని నా ఒక్కడ వల్ల ఎలా వీలవుతుందండి? ఎక్కడి నుంచి వచ్చాడో బాబు మన ఊరికొచ్చి తన సొంత డబ్బులతో ఈ బడిని కట్టిస్తున్నాడండి. ఎవరు నువ్వు?
హర్షవర్ధన్. మీరు? శశి, సొంతంగా బడి కట్టిస్తున్నావంట. అంత ఎక్కువయ్యాయా డబ్బులు? చాలా ఎక్కువ. నేను ఈ ఊళ్ళో ఎందుకు? మంచి జరుగుతుంటే నవ్వేసలక ఎందుకేంటని క్వశ్చన్ అడుగుతారేంటి సార్? బడి కట్టిస్తావు, తర్వాత రుచి మరిగి ఊళ్ళో అది కావాలి ఇది కావాలి అని కొంతమ్మ కోరికలు అడుగుతారు. ఏం అడుగుతారు? బడి అడుగుతారు, గుడి అడుగుతారు, రోడ్ అడుగుతారు, నీళ్ళు అడుగుతారు. ఇచ్చేస్తే పోలా? సరదాగున్నా, ఎప్పుడైనా ఇంటికి రా, వేట కోయిస్తా. ఇక్కడే ఉంటానుగా, వస్తూ ఉంటా. ఎవడ్రా వీడు? దేనికి చేస్తున్నాడు ఇది? ఓ కన్నేసి ఉంచండ్రా. చైనీ అన్న, ఢిల్లీ నుంచి అన్న ఏదో ఒకటి చేయమంటున్నాడుగా. మనం చెయ్యం, ఆడు చేసేదంతా మన అకౌంట్లో పడుతుంది. పెద్ద మనసుతో రోడ్డు గురించి కూడా ఒకసారి ఆలోచించు బాబు. మరీ దారుణంగా కొట్టుకుపోయి మనుషుల్ని అడలేకపోతున్నారు. రేయ్, సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు. అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. రోడే కదా సార్, వేసేద్దాం. ఏంటి బాబు అది? అలా చేసుకుంటూ పోతే 1, 2 కాదు, ఇక్కడ చాలా సమస్యలున్నాయి. అన్నీ చేద్దాం సార్. నాకు తెలిసిన వ్యక్తి ఒకసారి మంచి మాట చెప్పింది సార్. మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే ఒకరిని దత్తత తీసుకోమంది. కానీ నా దగ్గర ఉన్న దాంతో ఒకరినిద్దరిని కాదు సార్, మొత్తం ఊరిని దత్తత తీసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ ఊరు మొత్తాన్ని దత్తత తీసుకుంటున్నాను. అలసిపోయిన మాసిపోయిన ఈ ఊరిని అందంగా ఆనందంగా ఉండేలా చేస్తాను. ఏమ్మా, నీ కోర్స్ అయిపోయినట్టేనా? మళ్ళీ వెళ్ళాలా? అయిపోయినట్టేనన్నా. ఒక వారం రోజుల్లో ఒక టీంని తయారు చేసుకుని చిన్న చిన్న డెవలప్మెంట్ టెక్నిక్స్ ట్రయల్ వేద్దాం అనుకుంటున్నా. కానీ పొద్దున నేను ఊళ్ళో వస్తుంటే నేను కోర్సులో తెలుసుకున్న చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్నట్టే అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసినంత వరకు మన ఊళ్ళో ఇప్పటి వరకు ఒక్క మార్పు కూడా జరగలేదు. కానీ 3 నెలల్లో ఇలా ఎలా నాన్నా? ఇన్నేళ్లు మన ఊరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవుడికే పాపం అనిపించుంటుందమ్మా. ఒక మహానుభావుడు వచ్చి మన ఊరిని దత్తత తీసుకున్నాడమ్మా. ఈ ఊరిని, మన జీవితాల్ని బాగు చేయాలని కంటి మీద కునుకు లేకుండా రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడమ్మా. అలాగే నాన్న. మా అమ్మాయి ఈ కుర్రాడేనమ్మా ఇదంతా చేస్తుంది. మన అప్పారావుకి స్నేహితుడేనట. వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తెలుసు. నా బర్త్డే పార్టీకి మా ఇంట్లో కలిసారు కదా, మీ ఇద్దరికి పరిచయం కూడా చేశాను. అప్పుడే మర్చిపోయారా? ఈ బర్త్డే గురించి మాని పెళ్లి గురించి ఆలోచించు. సర్లే అత్తే, ఏం సార్ చెప్తావు? ఈ ఊరికి ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనిపించారు. సమయానికి నా ఫ్రెండ్ని కలిసి వాడిని మోటివేట్ చేశాను. నువ్వేమొస్తావు వద్దా ప్లీజ్, నాకు నచ్చదు. నీ ఊరు నా ఊరు కాదా చెప్పు. సేమ్ విలేజ్ ఇట్. నువ్వు హాయిగా వెళ్ళి పడుకో, ఎమోషన్ అవ్వక. స్లీప్ టైట్ అండ్ గుడ్ నైట్. ఏంటిదంతా? ఎందుకు ఇక్కడికి వచ్చా?
ఇది మా ఊరే కదా. ఓ, నేను చెప్పేదాకా నీకు ఊరు ఉందని కూడా తెలీదు. ఇప్పుడు మీ ఊరైపోయి ప్రేమ పుట్టుకొచ్చేసిందా? చూడు, నీకు మీ ఫ్యామిలీకి ప్రతిదీ బిజినెసే. నాతో ప్రేమన్నావు, నేను నో అనగానే ఇక్కడికొచ్చి మా ఫ్యామిలీకి దగ్గర అవుతున్నావు. వాళ్ళకు ఊరు మీద ప్రేమ అని తెలిసి ఊరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. నువ్వు చేస్తున్న ఈ పనికి వాళ్ళు ఫ్లాట్ అయిపోయి నన్ను నీకిచ్చి చేస్తారని నీ ప్లాన్. కానీ అది ఎప్పటికీ జరగదు. ఈ ఊరు మీద నీ ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికైనా లేట్ అయిందేం లేదు. జస్ట్ లీవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బ్యాలెన్స్ అమౌంట్ అయినా మిగులుంది. ఏంటి దర్శ, అసలేం జరుగుతుంది? చారుకి నీకు లవ్వా? ఆ అమ్మాయి నీ టైప్ కదా అప్పారావు. ఆమె ఇద్దరు ఒకటే టైప్, మరి టైపిస్ట్ కంప్యూటర్ లాగా. చూసావు మావయ్య, వాళ్ళిద్దరు లవ్ లో ఉంటే చారు వెనక ఎర్రలాగా తిరిగి పిచ్చోళ్ళలాగా నా రై చారు అసలు నీ మొహానికి ఎలా పడద్దు అనుకున్నారా? ఆశకు హతుపతి లేదు. బాబు, మీరు పుస్తకం చదువుకొని పడుకోండి. మిగతా విషయం నేను లోపలికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నావేంటి? పదా పదా. కడుగు. ఏది చూడు ఎలా పండిందో. ఇంకాసేపు ఉంచుకోవే అంటూ ఉంచుకున్నావా? బాగా పండకపోతే అలాంటి మొహాలు దొరుకుతారు మొగుళ్ళుగా. ఏయ్, ఏం చేద్దామని? 2 కాళ్ళు ఎత్తి బావులో పడేసి దూకి మరీ సంపుద్ది. పెద్ద కంచు. సరిగ్గా తుడుచుకోవే. తుడుచుకున్నానమ్మా. దా పట్టు. ఏది చూపి. అబ్బా, ఎంత ఎర్రగా పండిందో. నీకు ఎర్రటి మొగుడు వస్తాడే. నాకు ఎర్రగా ఉండేవాళ్ళంటే ఇష్టం లేదు. చామంచాయిగా ఉండేవాళ్ళు బాగా నచ్చుతారు. కనీసం నల్లగా ఉన్నా కూడా పర్లేదు. కానీ ఎర్రగా ఉండేవాళ్ళు అస్సలు నచ్చరు. చారుకు నీకేమైందో తెలియదు, కానీ నువ్వంటే మాత్రం ఇష్టం లేని అర్థమైపోయింది. ఇలా సీక్రెట్గా సిగ్నల్స్ పంపిస్తుంది. చారు నాకు దక్కిన మన ఫ్రెండ్షిప్ మొత్తం ఇలాగే ఉండాలి. ఐ లిటరలీ బెగ్ యూ. అలాగే. సినిమాలో హీరోని అనవసరంగా అపార్థం చేసుకుని చారు. ఈ ఆడోళ్ళ కంటికి ఆత్రమే. నన్ను మర్చిపోను. చివరికి తన తప్పు తెలుసుకుని ఏడుస్తూ హీరోని గట్టిగా వాడేసుకుంది. ఎందుకు అది చూస్తారా? బాగా చలిగా ఉన్నట్టుంది, ఇది కప్పుకునే బెటర్. సినిమాలో చూసిన డైలాగ్ నా మీద పడితే పళ్ళు రాల్తాయి. నోరు మూసుకున్నాడు. రా హర్ష. మీరెలా, నేను 10 నిమిషాలు వస్తాను. ఓకే. ఏంట్రా ఇది? సారా, నువ్వు కూడా వస్తావా? ఓ పక్క నేను ఊరంతా శుభ్రం చేస్తుంటే ఏంట్రా చెత్తంతా తీసేయండి. తీయాలా? సెసన్న సరుకురా ఇది. ఎట్రా? ఎవరితో అడగలేదురా, ఏంటిదని అడుగుతున్నా. ఊళ్ళో బతకాలని లేదురా.